ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామిష్ వైబ్స్. సో హోమ్ ఎక్స్పెన్సెస్ కోసం ఎలా బడ్జెట్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో నేనైతే ఎలా బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటాను, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను అనేది మీకు చెప్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. హస్బెండ్ శాలరీ 500, వైఫ్ శాలరీ 500. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తే టోటల్ శాలరీ 1000 రూపీస్. ఆ 1000 రూపీస్ అనేది 50%, 30%, 20%గా మనం డివైడ్ చేసుకోవాలి. 50%గా డివైడ్ చేస్తే 500 అనేది హౌస్ ఎక్స్పెన్సెస్కి వెళ్తుంది. ఇక్కడ 500, ఇక్కడ 200, ఇక్కడ 300. సో టోటల్ 1000 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ హౌస్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్దాం. సో హౌస్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్తే మనకు అన్నీ తెలిసినవే, లైక్ గ్రాసరీస్ అంటే ఇంటి సరుకులు, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కూడా గ్రాసరీస్ కింద వస్తాయి. వెజిటేబుల్స్, కూరగాయలు, యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు, ఏదైనా మనం కొంటూ ఉంటాం కదా, ఏదైనా పాడైపోతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా, అలాంటివి. ఇంకా ఫ్రూట్స్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ రెంట్ హౌసెస్లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఉండేది హౌస్ రెంట్. ఇంకా హౌస్ రెంట్లో ఉండే నార్మల్ హౌసెస్లో ఉండే వాళ్ళకి కూడా వాటర్ బిల్లు, పవర్ బిల్ అనేది కామన్గా వస్తుంటాయి. సో నెక్స్ట్ మెడిసిన్స్. రెగ్యులర్గా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు, లైక్ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే మెడిసిన్స్ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం సపరేట్గా కొంచెం అమౌంట్ అనేది పక్కన పెట్టుకోవాలి. అండ్ అదర్స్ అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటివి అనమాట. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ సేవింగ్స్ చేసుకోవడం అనేది మస్ట్ అనమాట. ఎందుకు అనంటే సేవింగ్స్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాలి. లైక్ ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా, మెడికల్కి సంబంధించింది ఏమైనా వచ్చినా, పిల్లల చదువులకి, మ్యారేజెస్కి, దేనికైనా సరే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన మనీనే మనం ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు సేవింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆర్డి అంటే బ్యాంక్లో మనం సేవింగ్స్ స్కీమ్ లాగా వేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, సిప్, చాలామంది షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంతమంది స్కిల్స్, కోర్సెస్ కోసం అంటే లైక్ కొత్తవి నేర్చుకోవడానికి పెడుతూ ఉంటారు అమౌంట్. అండ్ చాలా మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది గోల్డ్ కొనడానికి ఎక్కువ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఆ గోల్డ్నే మనం తాకట్టు పెట్టి ఆ అమౌంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అయితే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంతమంది అయితే ఇల్లు కట్టుకోవడానికి ముందే ల్యాండ్ కొని పెడతారు, లేదంటే ఫ్యూచర్లో ల్యాండ్ ప్రైస్ పెరుగుతుందని కొంటుంటారు. కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్ కొంటుంటారు. సో కొంతమంది చిట్టి, మామూలుగా చాలా మందికి తెలిసే ఉంటుంది, ఊర్లలో చీటీలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ లగ్జరీ అండ్ లైఫ్ స్టైల్. సో మనకి చాలా మందికి రెస్టారెంట్స్కి, టూర్స్కి, మూవీస్కి అలా రెగ్యులర్గా వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా షాపింగ్ అయితే చెప్పనవసరం లేదు, నెలకు ఒక్కసారైనా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అలాగే ఇంకా జిమ్కి వెళ్తూ ఉంటాము, అలాగే బయటకి ఎక్కడైనా తిరగాలన్నప్పుడు వెళ్తూ ఉంటాము. సో వీటన్నిటికీ మనకి మనీ కావాలి కాబట్టి మనం ముందే శాలరీలోనే కొంత అమౌంట్ని పక్కన తీసి పెట్టుకుంటే ఈ ఖర్చులకి ఆ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అయితే ట్రిప్స్, టూర్స్కి వెళ్ళాలనుకుంటారు, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటారు, ఒక్కసారైనా వెళ్తే బాగుండు అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ మనీ అనేది యూజ్ అవుతుంది. సో ఈ బడ్జెట్ అనేది ఫస్ట్ మనము ఒక మంత్కి వేసుకొని ఇంప్లిమెంట్ చేసి చూడాలి. వన్స్ అది వర్కౌట్ అయ్యింది అని అంటే నెక్స్ట్ మంత్ నుంచి అదే కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ కొంతమందికి అది సెట్ అవ్వకపోవచ్చు, అప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి వేరే విధంగా ట్రై చేసి చూడాలి. ఒక 3 months కంటిన్యూస్గా ఒక బడ్జెట్ అనేది వర్కౌట్ అవుతుంది అని అంటే ఇంకా మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే మనం బడ్జెట్ వేయడం గొప్ప కాదు, దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం వేసిన బడ్జెట్లో అట్లీస్ట్ 90% అయినా సరే మనం ఇంప్లిమెంట్ చేసి చూసుకోవాలి. మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, వచ్చే శాలరీలో 50% హౌస్ ఎక్స్పెన్సెస్కి సరిపోతుందా అని మీకు చాలా మందికి సందేహం రావచ్చు. సరిపోతుందా, సరిపోదు అని కాదు, మనం సరిపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ 40,000 అయితే హౌస్ ఎక్స్పెన్సెస్కి సగం అంటే 20,000 మనం స్పెండ్ చేయాలి. ఇప్పుడు హౌస్ రెంట్ మనం 20,000లో మొత్తం చూసుకోవాలి. అలాంటప్పుడు హౌస్ రెంట్కి 10,000 వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం మెయింటైన్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి, హౌస్ రెంట్ని తగ్గించుకోవాలి. లైక్ 5,000లో ఎక్కడైనా హౌస్ తీసుకొని ఉండాలి. సో అలా చిన్న చిన్నవి మనమే ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కావచ్చు, అలాంటివి ఏంటంటే ఒక్కొక్కసారి వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఒకేసారి బల్క్గా తెచ్చుకున్నారనుకోండి, మీకు అప్పుడు పెట్రోల్ ఖర్చులు అనేవి మిగులుతాయి. సో ఇలా మీరే ఒక మంత్ ఇంకొక మంత్ అలా కంపేర్ చేసుకుంటూ ఎక్కడ ఎక్కువ అవుతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది అని చూసుకుంటూ ఆ వచ్చిన శాలరీలో 50%లోనే మనం అన్నిటినీ సర్దగలము అనేటట్టు మీరు చెయ్యాలి.
సో సేవింగ్స్కి సంబంధించి ఆర్డి, మ్యూచువల్ ఫండ్స్, సిప్ ఎలా వేసుకోవాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.